ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ప్రాణాలు తీసే ప్రభుత్వంగా మారింది. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే రాజకీయ ఒత్తిళ్లతో, రాజకీయ వేధింపులు, అలాగే ఒత్తిళ్లతో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అనేక మంది కూడా మరణించడం జరుగుతోంది. ఏదైతే ఈరోజు ఏ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము ఒక చరిత్ర సృష్టిస్తోంది. ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళు వచ్చి 18 నెలల కాలంలోనే అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు మరణించడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వం సృష్టిస్తున్న ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే అనేకమైన ఒత్తిళ్లతో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు బాధపడుతూ ఈరోజు మరణాలు జరుగుతుంటే, నిన్న చూసుకుంటే మనం గాజువాకలోనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నిన్న గాజువాకలో జరిగిన జీవీఎంసీ మీటింగ్లో ఇంజనీర్ గారు, అక్కడ గోవిందరావు అనే ఇంజనీరు అక్కడ ఒక రివ్యూ మీటింగ్ కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, అలాగే మనకు పట్టాభి గారు ఇద్దరు కూడా అక్కడ ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఆ రివ్యూ మీటింగ్లో అక్కడ మా గోవిందరావు అనే ఉద్యోగి ఆయనను క్వశ్చన్ చేయడం జరుగుతోంది. అంటే అప్పటికీ కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కు గోవిందరావు గారు చెప్పడం జరిగింది. ఆ ఉద్యోగి చెప్పాడు, నాకు కొంచెం సమయం ఇవ్వండి, తర్వాత నేను సమాధానం చెప్తాను అనేక సార్లు ఆయన చెప్పినా కూడా పదే ఆయన మీద క్వశ్చన్స్ వేయడం వల్ల ఈరోజు ఆ ఉద్యోగి ఒత్తిడికి గురయ్యి ఆ రివ్యూ మీటింగ్లోనే అక్కడ ఆయన మరణించడం జరిగింది. అంటే ఎందుకు అంత ఇది అంటే ఆ ఉద్యోగి అడిగినా కూడా నాకు టైం ఇవ్వండి సార్, నాకు చెమటలు కూడా పడుతున్నాయి, తర్వాత నేను మీకు చెప్తాను అన్నా కూడా వినకుండా ఆ రివ్యూలోనే ఖచ్చితంగా ఇప్పుడే సమాధానం చెప్పాలి అని వాళ్ళు ఈరోజు టీడీపీ నాయకులు ఒత్తిడి చేయడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు, మా గోవిందరావుకు ఎలాంటి కూడా అనారోగ్య సమస్యలు లేవు, ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అని ఆ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు చెప్తున్నాడు. అంత హెల్తీగా ఉన్న పర్సన్ కూడా ఈరోజు చనిపోయాడంటే అంటే ఎంత ఒత్తిడికి గురైంటే ఆయనకి మరణం సంభవించిందని చెప్తున్నాము. అంటే ఇంకా చూసుకుంటే ఎప్పుడు కూడా అంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఈ ఉద్యోగస్తుల మీద ఇంత కక్ష సాధింపు చేస్తుందని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఈ గోవిందరావుది ఏదైతే జరిగిందో, ఆ రివ్యూ మీటింగ్లో ఏమైతే జరిగిందో మేము ఒకటే అడుగుతున్నాం, అక్కడ ఏం జరిగింది, ఎందుకు మాకు అక్కడున్న జరిగిన సీసీ ఫుటేజెస్ కానీ దాని మీద కంపల్సరీ ప్రభుత్వము ఎంక్వైరీ చేయాలని తెలియజేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే అక్కడ అంతా గోవిందరావు ఆయన కండిషన్ బాగలేదని తెలిసినా కూడా వీళ్ళు పదే అడగడం ఒకటి, తర్వాత ఆయన కింద పడ్డాక వెంటనే ఆయన అంబులెన్స్లో కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి చూసాం మనం. సో ఈరోజు మనము గోవిందరావు కుటుంబానికి న్యాయం చేయాలి. అదేవిధంగా ఎందుకు ఈ ప్రభుత్వం ఇలా చేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఉద్యోగుల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది, ఎందుకు ఇన్ని టార్గెట్లు ఇస్తున్నారు అని మేము అడుగుతున్నాం. అదే చూసుకుంటే అదే గాజువాకలోని విశాఖపట్నంలోనే గతంలో కూడా 4 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వంలోనే వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అదే ఈ జీఎంసీలో కూడా 4 వ్యక్తులు చనిపోవడం జరిగింది. నిన్న ఈరోజు వాళ్ళ జేఏసీకి సంబంధించి, ఆ ఎంప్లాయ్ అసోసియేషన్ జేఏసీ సంబంధించి వాళ్ళు ఒక పోస్ట్ కూడా చేశారు. ఎవరైతే మా సహ ఉద్యోగులు చనిపోయారో వాళ్ళ కండోలెన్స్ తెలుపుతూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వము ఉద్యోగుల పట్ల ఒత్తిడికి గురి చేయకూడదు, వాళ్ళకు అంటే అంత ప్రెజర్స్ రాకుండా చేయాలని వాళ్ళ జేఏసీ తరపున కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఒత్తిడి తీసుకురావడం వాస్తవం కాదా? ఈ ప్రభుత్వ ఉద్యోగులకు టార్గెట్స్ ఇవ్వడం వాస్తవం కాదా? ఈ ప్రభుత్వస్తులు ఎప్పుడైతే మీ మాట వినకుండా ఉంటారో ఆ రోజు వాళ్ళ మీద దాడులు చేయడం వాస్తవం కాదా? ఇవన్నీ చేయడం వాస్తవం కాదా అని ఈరోజు నేను గట్టిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మా డిమాండ్ ఒకటే, గత రోజు 18 నెలల నుంచి చూసుకుంటూ పోతుంటే ప్రభుత్వ ఉద్యోగాల మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించకుండా ఉంది. తక్షణమే ముఖ్యమంత్రి గారు దీని మీద
ఒక స్పందించి ఈ ప్రభుత్వాలు మరణాలు ఆపించాలని, వాళ్ళకు ఒత్తిడి లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించాలని మేము తెలియజేస్తున్నాము. సో థ్యాంక్ యూ.